అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధర ఛానల్కి స్వాగతం. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే పిల్లలకు దోశ వేస్తున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే రాత్రి అంతా ఫీవరు. రోజు ఒకే టైం ఉండదు కదా, రాత్రి ఎందుకో సడన్గా ఉన్నట్టుండి ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫీవరు. పొద్దున్నే లేదా 12 గంటలకు టాబ్లెట్ వేసుకుని మళ్ళీ పొద్దున్న అయితే లేచినాను. ఇంకెవరు లేరు కదా, తప్పదు కదా. క్యారీకి రైస్ అయితే చేసిన ఫ్రెండ్స్. ఈరోజు పిల్లల క్యారీకి అయితే బీట్రూట్ తాలింపు చేస్తాను. ఇలా ఉంటుందన్నమాట. మా పిల్లలతో ఇలా చేస్తే ఇలాగే కలుపుకొని తింటారు ఫ్రెండ్స్. వేరే కూర కూడా వద్దు, పచ్చడి అయితే ఉంది వేసుకోమమ్మని కూడా వేసుకోరు. ఇందులో అయితే కొబ్బరి పొడి వేయాలి, మంచి పప్పుల పొడి వేస్తే మాత్రం తినరు. ఇలా వేసి తెచ్చి మా పిల్లలు అయితే ఇదే కలుపుకొని తింటారు. అన్నంలో చాలా బాగుంటుంది మా అంటారు. వాళ్ళకైతే ఇలాగే చేయాలి. బాగా నూనెలో వేయించాలి, ఎర్రగా వేయాలి. దోశలు అయితే పప్పు వేసుకొని తింటున్నారు ఫ్రెండ్స్. సరే, చట్నీ కూడా చేసి ఓపిక లేదు నాకు, హెల్త్ బాగాలేదు. ఇలా ఉన్నాయి కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. క్యారీకి చూడండి, కొబ్బరి పొడి వేసి ఇలా బీట్రూట్ తాలింపు చేసేసిన పిల్లలకి ఇదే వేసుకొని పోతారంట. వాళ్ళు అన్నంలో అదే కలుపుకొని తింటూ ఉంటారు. ఇంటికాడ ఉన్నా కూడా అంతే ఫ్రెండ్స్, వాళ్ళు ఇదే కలుపుకొని తింటారు. కొబ్బరి పొడి వేస్తే ఇది ఎందుకు మస్తు టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. బాగా అయితే ఆయిల్లోనే వేసుకోవాలా. కొబ్బరి పొడి అయితే మా ఆయన అయితే ఏ కూరన్నా ఉన్ని రాత్రులు అయితే చపాతీలు ఇదే వేసుకొని తింటాడు. ఇది ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది. తెల్లగడ్డ ఎక్కువ వేసి ఎండుమిర్చి వేసి ఒట్టు కొబ్బరి వేసి మిక్సీలో ఆడతా ఫ్రెండ్స్ నేను. అందుకే స్మెల్లే అదిరిపోతుంది. ఇప్పుడు పప్పుల పొడి దీంట్లో వేసినాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది, సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇదే కలుపుకొని తింటారంట వాళ్ళు. ఈ రోజుకి దోశ అయితే వేసేసినాను అయిపోయింది చాలు పిల్లలకి. మళ్ళీ తర్వాత అయితే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వేస్తాను. ఒంట్లో బాగాలేనట్లయితే కష్టం ఫ్రెండ్స్ క్యారీలే చేయాలంటే. ఎందుకో సడన్గా రాత్రి నాకు అలా అయిపోయింది. అయినా పొద్దున్నే లేచి ఎలాగోలా ఓపిక చేసుకొని పిల్లలకైతే స్కూలు ఖరాబ్ అవుతుంది కదా అని వాళ్ళకైతే ఇచ్చేసిన ఫ్రెండ్స్. చిన్నగా ఎట్టో ఒకటి అన్నం చేసి బీట్రూట్ తాలింపు చేసేస్తాను ఈరోజు కూర అయితే మా పిల్లలకి అదేను. ఓకేనా? మీరేం చేస్తున్నారు మీ పిల్లలకి క్యారీ? ఇప్పుడైతే తాపసమ్మకు జడ వేయాలి ఫ్రెండ్స్. అన్నీ నేనే ఒక్కదాన్ని చేయాలి, ఎవరు చేసేవాళ్ళు అయితే లేరు కాబట్టి కొంచెం నాకైతే కష్టంగానే ఉంది. ఏం చేద్దాం, కష్టమైనా తప్పదు, నష్టమైనా తప్పదు. చేయాలనుకున్నాను, చేయాలి. కొంచెం ఎక్కువ వేసి పంపించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అదే కలుపుకుంటారు కాబట్టి వాళ్ళ వరకే సరిపోయినా చాలు. మళ్ళీ మేము ఏమన్నా చేసుకుంటాము. చిట్టెలు కూడా చాలా బాగా తింటుంది, ఇదే కలుపుకుని తింటుంది. చిట్టెలు కూడా అన్న అవిలకు కూడా కొంచెం ఇచ్చేస్తాం. ½ కేజీ చేసిన ఫ్రెండ్స్, అదే అయిపోయింది, కొంచెం అయింది. అది క్యారీగా ఒక రవ్వ మిగిలింది. ఇదైతే చిట్టెలు. మేమైతే మళ్ళీ ఏమైనా చేసుకోవాలి కూర. ఓకేనా? నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్ మరి.